తిలకం సినిమా టైటిల్ ఆదివారం శ్రీకాకుళం నగరంలో ఎమ్మెల్యే గోండు శంకర్ లాంచ్ చేశారు. జిల్లావాసి సినీ నటులు శకలక శంకర్ సారథ్యంలో తిలకం సినిమాను నిర్మించినట్లు తెలిపారు. కొత్త నటీనటులకు సొంత జిల్లా కళాకారులకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తున్న శకలక శంకర్ ను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. ఇక సినిమా నిర్మాణంలో సహాయ సహకారాలు అవసరమైతే అందజేస్తామని తెలిపారు. వివిధ కళాకారులు, చిత్ర బృందం, పలువురు సినీ సహాయకులు, వీరి సంఘం ప్రతినిధులు, కూటమి నాయకులు, శకలక శంకర్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఒక సినిమాని ఇక్కడ ఆయన సొంతంగా తీయడానికి ఈరోజు ప్రారంభం జరిగింది. అది కూడా ఈ ఉత్తరాంధ్రలోనే ఈ మొత్తం షూటింగ్ చేపట్టి ఇక్కడ ఉన్న నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాని ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకురావడానికి కోసం ఆయన కృషి, ఆయన మెయిన్ ఉద్దేశంగా ఈరోజు స్టార్ట్ అయింది ఈ సినిమా. సో చాలా సంతోషం. ఎందుకంటే ఆయన సొంత శక్తితో ఈరోజు ఇంత పెద్ద నటుడయ్యి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరి మనసు దోచుకున్నాడు, అందరి అభిమానం చూరగొన్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నా సొంత ఊరే నాకు బలం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే మళ్ళీ ఆయన ఫిల్ము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటుండగా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నా సొంత ప్లేస్లోనే నా యొక్క టాలెంట్ని, నా తాలూకా దీన్ని ఇక్కడ ఉపయోగించి 10 మందికి నేను ఇక్కడ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఇక్కడ ఆయన స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఆయనకి ఈ ఫిలిం కోసం సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుండి కానీ మా తరపు నుండి కానీ మేము పూర్తి మద్దతు ఆయనకి ఇచ్చి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఆయన పేరు తెచ్చిన ఇంతవరకు ఆయనకు ఉన్న పేరు కంటే ఇంకా మరింత పేరు రావాలి, మంచి అవార్డ్స్ రావాలి, సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆయనకు అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా వచ్చి ఇక్కడ దేవుడికి పూజలో పాల్గొనడం, ఈ ప్రారంభంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.